ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ అనే పుస్తకం నుండి ఒక చిన్న కాని చాలా అద్భుతమైన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, కేవలం కొన్ని క్షణాల్లోనే మనిషి జీవిత దృక్పథాన్ని మార్చేసే సంఘటన ఇది. కరెక్ట్. ఈ కథ ఒక అరణ్య ప్రాంతంలో ఉన్న విహారలో జరుగుతుంది. అక్కడికొక వృద్ధురాలు వస్తుంది. ఆమె పక్క ప్రావిన్స్ నుండి, అంటే వేరే ప్రాంతం నుండి ఆ విహారకు తీర్థయాత్రగా వస్తుంది కదా. అవును, కాని ఆవిడకి సమయం అస్సలుండదు. తన మునిమనోళ్లను చూసుకోవడానికి ఆమె వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. అంటే పెద్ద వయసు, పైగా కుటుంబ బాధ్యతలు, అందువల్ల సుదీర్ఘమైన ఉపన్యాసాలు వినే సమయం ఆమెకు లేదు. అదే ఏంటంటే ఆవిడ ఆచాంచా అనే భిక్షు వద్దకు వెళ్ళి ఆ తొందరలోనే తనకు క్లుప్తంగా ఒక ధర్మోపదేశం చేయమని అడుగుతుంది. ఇక్కడే మనం ఆలోచించాలి. సమయం చాలా తక్కువగా ఉంది. నిజమే. ప్రతిరోజూ పనుల వెనుక పరిగెత్తే మనందరి జీవితాలకు ఈ వృద్ధురాల పరిస్థితి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అవును, ఎన్నో బాధ్యతల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటాం మనం. ప్రతిదానికి ఒక షార్ట్కట్ లేదా సూటిగా ఉండే పరిష్కారం కావాలని కోరుకుంటాం కదా. కానీ జీవితం గురించిన అత్యంత గంభీరమైన సత్యాన్ని కేవలం 2 నిమిషాల్లో చెప్పమనడగడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించదా? ఆశ్చర్యమే, కాని ఆ భిక్షువు ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న విధానం ఇక్కడ చాలా ఆసక్తికరం. ఆమె తొందరను ఆయన తప్పుబట్టలేదు. అంటే నీకు శ్రద్ధ లేదు అని అనలేదంటారా? అస్సలనలేదు. పైగా అత్యంత శక్తివంతమైన స్వరంతో, ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా నేరుగా అసలు విషయాన్ని చెప్పారు. సమయం తక్కువగా ఉన్నప్పుడు సత్యం మరింత స్పష్టంగా బయటకొస్తుందేమో. ఖచ్చితంగా. ఆయన ఆమెకిచ్చిన సమాధానం ఇక్కడ్నుండే మొదలవుతుంది. ఆయనేమన్నారంటే, ఇక్కడ ఎవ్వరూ లేరు, కేవలం ఇది మాత్రమే ఉంది అని చెప్పారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరూ లేరంటారేంటి? ఆవిడెదురుగా నిలబడి ఉంది కదా. అదే ఆయన చెప్పిన అసలు సత్యం. యజమాని లేరు, వృద్ధులు, యువకులు, మంచి, చెడు, బలహీనులు, బలవంతులు ఎవరూ లేరు అన్నారా భిక్షువు. అంటే ఇదంతా శూన్యమనా? అవును, ఇదంతా ప్రకృతి మూలకాలు ఆడుకునే ఆట, అంతా శూన్యం అని స్పష్టం చేశారు. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం. ఎదురుగా ఒక వృద్ధురాలు స్పష్టంగా నిలబడి ప్రశ్న అడుగుతుంటే ఇక్కడ అసలు ఎవరూ లేరు అని అనడం కొంచెం వింతగా అనిపిస్తోంది కదా. పైకి వినడానికి అలానే అనిపిస్తోంది. ఒక రకంగా ఆ వృద్ధురాలి అస్తిత్వాన్నే ఆయన తోసిపుచ్చుతున్నట్లు లేదా నిరాశపరుస్తున్నట్లు అనిపించదా? ఆవిడ బాధ ఆవిడిది. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది నిరాశ అస్సలు కాదు, ఇది విముక్తి. విముక్తా? ఎలా? మనిషి తనను తాను ఎప్పుడూ లేబుల్స్ వేసుకుంటాడు కదా. నేను ముసలిదానిని, నేను బాధ్యతల్లో ఉన్నాను, నేను బలహీనురాలిని అని ఆ వృద్ధురాలు అనుకుంటోంది. అవును, అది ఆవిడ నమ్మకం. ఆ భిక్షు ఉద్దేశం ఆ లేబుల్స్ అన్నీ అబద్ధం అని చెప్పడమే. కేవలం ప్రకృతి మూలకాలు మాత్రమే తమ సహజమైన పనిని చేసుకుపోతున్నాయని ఆయన చెబుతున్నారు. అంటే వ్యక్తిగత గుర్తింపుల వల్ల వచ్చే మానసిక భారాన్ని ఆయన చెరిపేశారన్నమాట. కరెక్ట్. ఆ గుర్తింపును చెరిపేసిన వెంటనే ఆయన మరణం గురించి కూడా ఒక గొప్ప మాట చెప్పారు. మరణం గురించా? ఆ 2 నిమిషాల్లోనేనా? అవును, ఎవరూ పుట్టలేదు, ఎవరూ చనిపోరు అని తేల్చి చెప్పారు. అదేంటి? పుట్టుక, చావు అనేవి మనం కళ్లతో చూసే కాదనలి నిజాలు కదా. ఆయనేమన్నారంటే, మరణం గురించి మాట్లాడేవారు అజ్ఞానంతో ఉన్న పిల్లల భాష మాట్లాడుతున్నారు అని, ధర్మం లేదా హృదయ భాషలో అలాంటిదేమీ లేదు అని ఆ భిక్షువు చెప్పారు. పిల్లల భాష అనడం వెనుక ఉన్న బలమైన ఆలోచన ఏమిటసలు? లౌకిక ప్రపంచంలో భౌతిక శరీరాలకు జనన మరణాలు నిజమే కావచ్చు, కాని భిక్షువు ఇక్కడ హృదయ భాష కోణంలో మాట్లాడుతున్నారు. అంటే శాశ్వతమైన నేను అనేవాడు లేడు అనా? సరిగ్గా అదే. నేను లేదా ఒక యజమాని అంటూ ఎవరూ లేనప్పుడు నశించిపోవడానికి ఏమీ లేదు కదా. ఒక రూపం మరొక రూపంగా మారుతుంది తప్ప అంతమనేది లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అవును, ఈ స్పష్టత వచ్చినప్పుడు మరణభయం పూర్తిగా పోతుంది. ఇది చాలా ఉన్నతమైన అవగాహన. నిజమే, భయమంతా ఆ నేను చుట్టూనే ఉంటుంది. భారాన్ని మోస్తున్నప్పుడు అది బరువుగా అనిపిస్తుంది, కాని దాన్ని మోయడానికి ఎవరూ లేనప్పుడు ప్రపంచంలో ఏ సమస్య ఉండదు అన్నారాయన. భారాన్ని మోసేవారు లేనప్పుడు సమస్యే లేదు. చాలా లోతైన మాట ఇది. అవును, మంచిని చెడుని వెతకకండి, ఏమీ అవ్వకండి, అంతే, అంతకుమించి ఏమీ లేదు అని ముగించారు. ఒక బరువైన బస్తాను మోస్తున్నప్పుడు ఆ బస్తా బరువుని ఎలా తగ్గించుకోవాలి అని మనం సాధారణంగా ఆలోచిస్తాము. అవును కదా. కానిక్కడ భిక్షువు ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉంది. ఆయన బరువును తగ్గించమనడం లేదు, అసలు ఆ బరువును మోస్తున్న వ్యక్తినే మాయమవమంటున్నారు. కరెక్ట్. అదే ఇక్కడ అద్భుతమైన కోణం. ఏమీ అవ్వకండి అనేది ఈ మొత్తం సంభాషణకు ప్రాణం. ఆ వృద్ధురాలు
తన మునిమనవళ్లను చూసుకోవాలి, అది వాస్తవం. కాని నేను ఆ భారాన్ని మోస్తున్నాను అనుకున్న క్షణమే అది సమస్య అవుతుంది కదా. అవును, పనులను పనులుగా చూస్తే అందులో బరువుండదు. నిజమే. కాని నేను చేస్తున్నాను అనే అహంకారం కలిసినప్పుడు అది భారంగా మారుతుంది. అంటే ఈ నేను లేనప్పుడు అక్కడ సమస్యే లేదు. ఖచ్చితంగా. జీవితంలో బాధ్యతలను వదిలేసి పారిపోమని ఈ మూలాలు మనకెక్కడా చెప్పడం లేదు. ఆ బాధ్యతలతో ముడిపడి ఉన్న అహాన్ని, వ్యక్తిగత గుర్తింపును వదిలేస్తే జీవితం ఎంత తేలికగా ఉంటుందో మాత్రమే వివరిస్తున్నాయి. అవును. ధర్మమనేది పుస్తకాల్లో కాదు, భారం లేని ఆ హృదయ భాషలో ఉందని ఇక్కడ స్పష్టమవుతోంది. అయితే ఇదంతా విన్న తరువాత మనము ఒక సరికొత్త దృక్పథంతో ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? ఒకసారి మనం ఇలా ఊహించుకుందాం. రేపుదయం నిద్ర లేచినప్పట్నుండి దైనందిన పనులను ఎప్పటిలాగే చేస్తూనే. అంటే రోజు చేసే పనులే? అవును. కాని అందులో ఎదురయ్యే ఏ ఒక్క అనుభవానికి ఇది మంచి, ఇది చెడు అనే పేర్లు పెట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది? అంటే ఏ ఉద్దేశాలు లేకుండా ఒక సాక్షిలా పనులను చేస్తేనా? కరెక్ట్. అలా చేస్తే ఆ రోజంతా మన మనసు ఎంత ప్రశాంతంగా, తేలికగా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. భారం లేకుండా బతికే ఒక అద్భుతమైన స్థితి అది. ఈ సరికొత్త ఆలోచనతో మనం రేపటి రోజును గమనిద్దాం. మళ్ళీ మరొక లోతైన విశ్లేషణతో కలుద్దాం.